భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్లో మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గత 20 రోజులుగా త్రాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ పాలనలో మంచినీరు దొరకడం లేదని ప్రభుత్వంపై జనం మండిపడ్డారు. తమ ఇబ్బందులను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్లో మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గత 20 రోజులుగా త్రాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్కి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా వాళ్ళ రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఖాళీ బిందెలు రోడ్డు కడ్డంగా పెట్టి ట్రాఫిక్ ని ఆపడంతో దాదాపు కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చాలాసేపు పాటు గ్రామస్తులందరూ కూడా రోడ్డు మీద నిల్చొని తమ నిరసన గలాన్ని వినిపించారు. ఎందుకంటే గత నెల రోజులకు పైగా మంచినీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నామని దీన్ని పరిష్కరించి తక్షణం ఈ మంచినీటి ఎద్దడి నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి అట్లాగే వివిధ రకాలైనటువంటి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా కనీసం మంచినీటి సదుపాయాన్ని పరిశీలించలేదని వాళ్ళ ప్రధాన ఆరోపణ కనిపిస్తుంది. టెక్నికల్ గా జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా వైరా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మండలం కొత్తగూడెం భద్రాచలం ప్రధానమైనటువంటి ఊరుగా చెప్పచ్చు. అలాంటి ప్రధానమైనటువంటి ఊరుగా ఉన్నటువంటి చోటనే మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదంటే జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఈ మేర ఉందో తెలుసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల కూడా మంచినీళ్ళు రాక జనం రోడ్లు ఎక్కినటువంటి దృశ్యాలు ఇంతకుముందు చూసాము. మధ్యలో అరఫా దరఫా తుఫాన్ పడ్డంతో కొంత పరిస్థితి అప్పుడు బయట పడకపోయినప్పటికీ ఇప్పటికీ నీటి ఎద్దడితో జనం రోడ్డు ఎక్కే పరిస్థితి. వినోబానగర్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున అదే చెప్తున్నారు. గత 4-5 రోజులు అవుతుంది కనీసం మంచినీళ్ళు వచ్చి, నెల రోజుల నుంచి మా సమస్యను చెప్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు. అందుకే మేము రోడ్డు ఎక్కామని చెప్పి పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తాం, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి, ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున ఆగిపోయింది అని రిక్వెస్ట్ చేయడంతో వాటి వరకు చూస్తాం, రేపు మళ్ళీ కనుక తేలకపోతే మళ్ళీ నిజం చేయాల్సి వస్తున్నటువంటి మాట చెప్పి గ్రామస్తులంతా కూడా వెనక్కి దక్కిపోయినటువంటి పరిస్థితి. కుమార్, మళ్ళీ కనుక ఒకవేళ రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటే మళ్ళీ రోడ్డు ఎక్కడానికి కూడా వినోబానగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.